బిగ్ బాస్ భలే తెలివైనోడు. ఇమాన్యుయల్ తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్ లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఎవరిని టాప్ 5 లో పెట్టారో చూసేద్దాం. సుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్ళను చూడగానే సుమన్ కు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి గేమ్ బాగా ఆడాలని సుమన్ కు సూచించాడు. సుమన్, ఇమ్ము, తనుజ, భరణి, కళ్యాణ్ ను టాప్ 5 లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనలుడు వచ్చారు. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్ము, కళ్యాణ్, తనుజ, సుమన్ ను టాప్ 5 లో పెట్టారు. తర్వాత రీతు కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావని అఖిల్ చెప్పడంతో రీతు ఎగిరి గంతేసింది. రీతు, తనుజ, కళ్యాణ్, ఇమ్ము డిమాండ్ పవర్ ను టాప్ 5 లో పెట్టారు. అనంతరం తనుజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్ళని చూడగానే తనుజ ఏడ్చేసింది. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం, నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి ముద్దు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందార పూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్ కు ఇప్పుడు కౌంటర్ ఇచ్చింది. ముద్దు మాటలతో మందారం పువ్వు చెవిలో పెడుతోందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్ళు నీ చుట్టుపక్కలే ఉంటారు, జాగ్రత్త. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలని హరిత అంది. ఇక డిమాండ్ పవన్ కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజ్ పైకి వచ్చారు. నాకు నీతి నిజాయితీగా ఉండటమే వచ్చు, నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజ, రీతును టాప్ 5 లో పెట్టారు. అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమాన్యుయల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్. ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈ వారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్ము పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోవడంతో తనుజ ఫీల్ అయినట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు, తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్ దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనుజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్యను సేవ్ చేసినందుకు కాస్త హట్ అయినట్లే కనిపించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.